ఈరోజు పవన్ కళ్యాణ్. కేవలం పవన్ కళ్యాణ్ వల్లే కదా లాస్ట్ టైం నువ్వు గెలిచావు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఇది మంచి ఇది చెడు అని చెబుతుంటే అమ్మలక్కలు తిట్టిస్తావా పవన్ కళ్యాణ్? నిన్నే ప్రెస్ మీట్లో బాధపడుతూ చెప్పాడు. ఎవరిని వదిలేశావు? మొన్నదాకా కాళ్ళు పట్టుకున్నావు మోడీ గారివి, మోడీ శాలువా చెప్పావు. అదే మోడీని హీనంగా తిడుతున్నావు. ఎవరు వదిలిపెట్టావు? రాహుల్ గాంధీని తిట్టావు, సోనియా గాంధీని తిట్టావు, ఇప్పుడు వాటేసుకున్నావు, ఇప్పుడు ముద్దు పెట్టేసుకుంటున్నావు. నువ్వు ఎవరిని వదిలిపెట్టావు? నీకు అనుకూలంగా ఉంటే వాడు మంచోడు, అనుకూలంగా లేకపోతే వాడు వెధవ. ఇది నీ స్ట్రాటజీ. ఇదిగోండి సార్, ఇది మీకు ఇస్తాను. ఇదో దీని ద్వారా నాకు ఎలక్షన్ కమిషనరు నాకు నోటీస్ వచ్చింది. ఏది సినిమా ఎవరు చూడకుండా, నేను తోటి ప్రెస్ మీట్ పెట్టకుండా, ఎలక్షన్ కమిషన్ పెద్ద సంస్థ కదా, అతను నేను అనౌన్స్మెంట్ కూడా చేయకుండా పలా సినిమా తీస్తున్నాను అని కూడా నేను చెప్పకుండా ఎవరో లెటర్ రాస్తే అంత పెద్ద సంస్థ ఒక వ్యవస్థ నాకు లెటర్ పంపించవచ్చా? అయినా నేను రెస్పెక్ట్ ఇచ్చి తిరిగి లెటర్ రాశా. గురువుగారు నేను అలాంటి సినిమా తీయటం లేదు, ఏదైతే ఏ పేరు చెప్పారో ఆ టైటిల్ నేను పెట్టలేదు, నా సినిమా ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇది వ్యక్తిగతంగా ఎవరు నేను తిట్టడం లేదు, ఇది మేనిఫెస్టో గురించి దేశం మొత్తం ఉపయోగపడడానికి సందేశాత్మక చిత్రం అని మెసేజ్ కూడా పెట్టా. వాళ్ళకి అందింది, అందరి లెటర్ రాశారు. ఆగారంతవరకు మళ్ళీ లెటర్ రాశారు. మీరు 20వ తారీఖు ఒకసారి వచ్చి చెప్పండి స్వయంగా. దేనికి రావాలండి 20వ తారీఖు నేను స్వయంగా? ఏది నేను సినిమా తీయట్లేదో తెలిసిన తర్వాత, ఏ టైటిల్ మీద సినిమా తీస్తున్నాడో మరి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, అది కాదని చెప్పిన తర్వాత, క్లారిఫై చేసిన తర్వాత నన్ను స్వయంగా రమ్మంటున్నారు. అంటే నేను వైఎస్ఆర్ సింపథైజర్ కాబట్టి నన్ను రమ్మంటున్నారా? తీసుకెళ్ళి ఏం చేస్తారు? నన్ను సెక్రటరీ దగ్గర నన్ను చంపడానికి ప్లాన్ చేశారా? చంద్రబాబు దగ్గర నుంచో పెడతారా చేతులు కట్టుకొని? ఇంకోసారి మేము పట్టుకొచ్చాం వీడిని అడగండి మీరు స్వయంగా అని చెప్పదలిచారా? ఏం చెప్పదలిచారని నన్ను స్వయంగా రమ్మంటున్నారు.